అందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ వీరారెడ్డి. దేశవ్యాప్తంగా ఉత్కంఠంగా మారిన 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడనున్నాయి. 5 రాష్ట్రాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇప్పటికే మొదలయ్యింది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి, కేరళ ఈ రాష్ట్రాలకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది. అందులో ప్రధానంగా మనం గమనించుకున్నట్లయితే ఏదైతే ఎన్నికల కమిషన్ ఇచ్చిందో ఆ రిజల్ట్ ప్రకారం ఈ అనాలిసిస్ చేయబడుతుంది. ఆ రిజల్ట్ అనుగుణంగా మీకు వివరిస్తాను. ఒకసారి మనకి ఎన్నికల కమిషన్ ఏదైతే రిజల్ట్ రూపంలో వాళ్ళ సైట్లో పెట్టారో ఏ పార్టీ ఎంత లీడ్లో ఉండేదనేది మనం క్షుణ్ణంగా పరిశీలిద్దాం. అస్సాం విషయానికి వస్తే బీజేపీ 2 లీడింగ్లో ఉంది, ఇండియన్ కాంగ్రెస్ 1 లీడింగ్లో ఉంది. ఇక కేరళ రాష్ట్రానికి వస్తే ఇక్కడ 140 అసెంబ్లీ స్థానాలు ఉంటే అందులోన ఇండియన్ కాంగ్రెస్ 7 లీడ్లో ఉంది, సిపిఐఎం 4 లీడ్లో ఉంది, సిపిఎం 2 లీడ్లో ఉండి ఆర్ఎస్పి పార్టీ 1 లీడ్లో ఉంది. ఇక పుదుచ్చేరి విషయానికి వస్తే పుదుచ్చేరిలో 30 సీట్లు ఉన్నాయి అసెంబ్లీ స్థానాలు. ఇక్కడ ఏడీఎంకే పార్టీ లీడింగ్ లో ఉంది. ఇక తమిళనాడు విషయానికి వస్తే తమిళనాడులోన 234 సీట్లు ఉన్నాయి. ఈ 234 సీట్లలోన టీవీకే పార్టీ 2 లీడింగ్ లో ఉంది, సిపిఐ పార్టీ 1 లీడింగ్ లో ఉంది. ఇక వెస్ట్ బెంగాల్ ఇంకా ఎంతో ఆసక్తికరంగా దేశ ప్రజలు ఎదురు చూస్తున్న ముఖ్యమైన రిజల్ట్ ఏవైనా ఉన్నాయంటే ఒకటి వెస్ట్ బెంగాల్, రెండోది తమిళనాడు. ఈ 2 రాష్ట్రాల ఎన్నికలపై దేశ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక్కడ వెస్ట్ బెంగాల్ విషయానికి వస్తే వెస్ట్ బెంగాల్లోన మొత్తం 294 సీట్లుంటే బీజేపీ పార్టీ లీడింగ్ లో ఉంది. ఇలా దేశవ్యాప్తంగా 824 అసెంబ్లీ స్థానాలకి ఈ రోజు ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న ఏవైతే సీట్లు ఉన్నాయో అవి ప్రస్తుతానికి సంబంధించి మాత్రమే. ఎందుకంటే ఇప్పుడు లీడ్ లో ఉండొచ్చు, తర్వాత డౌన్ అవ్వచ్చు, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. పూర్తి రిజల్ట్ అనేటివి సాయంత్రానికి వెలువడే అవకాశం ఉంది.